సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చారని కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామానికి చెందిన ఓ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఈ నెల 1న పింఛన్ల పంపిణీ కోసం గ్రామానికి వచ్చిన చంద్రబాబు తలారి గంగమ్మ ఇంటికి వెళ్లి పింఛను అందజేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న కుమారుడు అద్దె ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని, తన కుమారుడికి ఓ ఆటో కావాలని, పెద్ద కుమారుడికి ఇల్లు కావాలని కోరారు. వెంటనే స్పందించిన సీఎం ఇల్లు, ఎలక్ట్రిక్ ఆటో ఇస్తానని వాగ్దానం చేశారు. ఇచ్చిన హామీ మేరకు 24 గంటల్లో కలెక్టర్ రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు చేతుల మీదుగా 3,80,000 విలువైన ఎలక్ట్రిక్ ఆటోను గంగమ్మ కుటుంబానికి అందజేశారు. నా పేరు అశోక్ కుమార్. సీఎం సార్ రావడం మా ఇంటికి చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను ఎలక్ట్రికల్ ఆటో అడిగితే నీకు కలెక్టర్ గారికి చెప్పేశారు, ఈ అబ్బాయికి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసానంటే కలెక్టర్ గారు 24 గంటల లోపు ఇప్పిస్తామనేసి అన్నారు. 24 గంటల లోపే మనకు ఆటో మనకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇచ్చేసారు. మనకి డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ నుంటే సీసీ సార్ వాళ్ళు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి మీకు సీఎం సారు ఆటో ఇప్పించడం జరిగింది, మీరు ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తే మీకు ఇచ్చేస్తామన్నప్పుడు నేను చాలా సంతోషంగా పడినా. ఎందుకంటే 24 గంటల లోపు మనకి ఆటో రావడం అనేది కూడా కొంచెం వరకు సంతోషకరమైన విషయమే కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా. సీఎం సార్కి మళ్ళొకసారి నేను నమస్కారం చేస్తున్నా. నా భర్త చనిపోయినాడు, నీకేం కావాలని అడిగాడు. నా కొడుకులకి ఆట కావాలా, నాకు ఒక ఖాళీ ప్లేస్ ఉంది, ఇల్లు కట్టేయాలనుకున్నాను. నేను కట్టిస్తానన్నాడు. ఒక అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి కూడా చదువుకున్నాడు, ఆయన కూడా చేస్తానులే అన్నాడు. నాకు ఆమె అయితే ఇచ్చినాడు. నాకు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది సార్. నాకు ఎలక్ట్రికల్ ఐటీఐ చేసినాను. ప్రస్తుతానికి వచ్చేసి పొలం పని, కూలి పనికి వెళ్తున్నాను. మరి నీకు ఏం కావాలనంటే, నాకు ఉండడానికి మా కుటుంబం అంతా ఒకటే ఇంట్లోనే ఉంటుంది, కానీ ప్రస్తుతానికి ఇల్లు లేదు. అందుకోసానికి ఒకటే ఇంట్లోనే ఉంటున్నాను. నాకు హౌసింగ్ కావాలి సార్ అని చెప్పేసానంటే, సరే ఓకే అని చెప్పేసి శాంక్షన్ చేపిస్తాను నేను అని చెప్పేసి రంజిత్ బాషా సార్కి, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన నాకు అవుట్సోర్సింగ్లో ఏదైనా జాబ్ ఇప్పించండి సార్ అని అంటే, అది కూడా చూస్తామని చెప్పేసి అన్నారు. చేస్తాం, అది కూడా చేస్తామని అన్నారు. నాకు చాలా సంతోషం ఉంది. నాటికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం.